సోషల్ మీడియాలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే వీడియోలు, పోస్టులు మన మెదడును నిరంతరం పరధ్యానానికి గురిచేస్తాయి. దీనివల్ల ఏదైనా ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం అంటే కాన్సంట్రేషన్ సామర్థ్యం తగ్గిపోతుంది. 400 మందిపై జరిపిన ఒక ప్రయోగంలో వారిని 14 రోజుల పాటు ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచారు. ఆ 2 వారాలు ముగింపులో వారి మెదడు పనితీరును పరీక్షించగా వైద్య ప్రపంచమే ఆశ్చర్యపోయే ఫలితాలొచ్చాయి. ఇంటర్నెట్ వాడని ఆ రోజుల్లో వారి మెదడు ఎంత చురుగ్గా మారి సరికొత్త ఉత్సాహాన్ని పొందింది. డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ 14 రోజుల్లో సదరు వ్యక్తుల మెదళ్ళు దాదాపు 10 సంవత్సరాలు చిన్నవాళ్ళలాగా అంటే ఎంతో యవ్వనంగా మారినట్లు గుర్తించారు. దీనినే వైద్యులు బ్రెయిన్ రీబూట్ అని పిలుస్తారు. ఇంటర్నెట్‌లో మునిగిపోకుండా ఉండటం వల్ల వారు తోటి మనుషులతో నేరుగా మాట్లాడటం ప్రారంభించారు. ఇది వారి ఒత్తిడి స్థాయిలను గణనీయంగా తగ్గించింది. నింతర నిరంతర నోటిఫికేషన్ల గోల లేకపోవడంతో నిద్రలేమి సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన గాఢ నిద్ర వారికి లభించింది. టెక్నాలజీ మనల్ని బానిసలుగా చేసుకోకముందే మనం దానిపై నియంత్రణ సాధించాలి. కేవలం 2 వారాల డిజిటల్ ఫాస్టింగ్ ద్వారా మనం కోల్పోయిన మనశ్శాంతిని, మేధస్సును తిరిగి పొందవచ్చు. ఈ ప్రయోగం ముగిసిన తర్వాత కూడా ఆ వ్యక్తులు ఎంతో శక్తివంతంగా ఉండటం గమనార్హం. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సులభమైన మరియు ఉత్తమమైన మార్గం. ఈరోజే మీ స్మార్ట్ ఫోన్ డేటాకు కొంచెం విరామం ఇచ్చి మీ మెదడుకు కొత్త ఊపిరిని అందించండి.